నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు పనులు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయన్న మంత్రి నిమ్మల. వైసీపీ నేతలు ఓర్వలేకే అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజం. ప్రశ్నించే గొంతు నొక్కాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్న మాజీ మంత్రి రోజా. వ్యూహాత్మకంగానే సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం. అమరావతి మహిళలపై సజ్జల వ్యాఖ్యలను ఖండించిన షర్మిల. సొంత చెల్లికే జగన్ ప్రభుత్వంలో గౌరవం లేదంటూ వ్యాఖ్య. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. పోలవరం ప్రాజెక్టు పనులు షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. ఎఫ్ఎం వాల్ పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు ఇప్పటికే క్షేత్రస్థాయిలో 3 సార్లు పరిశీలించారని తెలియజేశారు. 2027 చివరి నాటికి పూర్తి చేసేలా ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నామని, వర్షాకాలంలోనూ పనులు చేసేలా బట్రస్ డ్యాం పనులు పూర్తి కావచ్చాయని తెలియజేశారు. ఇప్పటికే పోలవరం హెడ్ వర్క్స్ 80% పైగా పూర్తయ్యాయని, పనులు వేగంగా జరుగుతుంటే ఓర్వలేకే అసత్య కథనాలు ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. అధికారులకు వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుని మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే 3 సార్లు స్వయంగా విజిట్ చేసి డయాఫ్రమ్ వాల్ 2025 డిసెంబర్ 2027 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ కూడా ఏర్పాటు తీసుకుని ఆ షెడ్యూల్కు అనుగుణంగా పనులు జరిగేటువంటి విధంగా మరి ఈవేళ మరి పెద్ద ఎత్తున పోలవరం పనులు జరుగుతున్న విషయాన్ని కూడా స్వయంగా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మరి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో పోలవరం అంటే ఒక నిషేధిత ప్రాంతంగా మార్చేశారు. గత పాలనలో మళ్ళీ ఇంత పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా డే అండ్ నైట్ షెడ్యూల్స్ ప్రకారం ఇట్లా వర్కులు జరుగుతున్న పరిస్థితి ఈరోజు మళ్ళీ మీరు చూస్తూ ఉన్నారు. ఈ పోలవరం పనులు పూర్తవుతూ ఉంటే చూడలేనటువంటి వారలేని తనంతో ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా డయాఫ్రమ్ వాల్కి సంబంధించి డిజైన్స్ కి మరి వ్యతిరేకంగా ఆ 0.9 మీటర్సే ప్యానల్ వేస్తున్నారని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్స్ పెడుతూ ఉన్నారు వాళ్ళ అవినీతి పత్రికలో. ఇప్పుడే మీ మీడియా మిత్రులే మీరు చూసారు, ఏదైతే ఆ వేసేటువంటి ప్యానల్ ఏదైతే డయాఫ్రమ్ ప్యానల్ ఏదైతే ఉందో మీకు ఆ పవర్ కంపెనీ వాళ్ళే చూపించారు 1.5 మీటర్స్ అని. అంటే ఈ డయాఫ్రమ్ వాల్కి సంబంధించినటువంటి ఏ ప్యానల్ మందమైనా సరే 1.5 మీటర్స్ కి 1 సెంటీమీటర్ కూడా తక్కువ ఉండదు. ఇది కళ్ళారా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో 100 మీటర్స్ పైబడి డెప్త్కి వెళ్లే మిషనరీ గానీ ఆ పవర్ గానీ ఆ పవర్కే ఉంది. పవర్ కంపెనీ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీని తీసుకొచ్చి ఎక్స్పర్ట్ ఉన్నటువంటి కంపెనీని తీసుకొచ్చి ఇవేళ మెగా పని చేస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా బురద చెల్లేటువంటి విధంగా, అంటే చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వాళ్ళ మానసిక స్థైర్యం కూడా దెబ్బతీయాలి అనేటువంటి దురాలోచన. అంటే ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ వైసీపీ నాయకులకు కానీ వాళ్ళ హయాంలో చాలా క్లియర్ గా చెప్పారు, పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఆ రోజు స్వయంగా మరి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. ఆ రోజు స్వయంగా ఆ రోజు ముఖ్యమంత్రి మా అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. 2020 జూన్ అన్నాడు, 2020 డిసెంబర్ అన్నాడు, 2021 జూన్ అన్నాడు. ఆఖరికి పోలవరం ప్రాజెక్టు సాధ్యం కాదని అసెంబ్లీలో చెప్పాడు నాటి ముఖ్యమంత్రి. అంటే ఈ రోజు అటువంటి సాధ్యం కాదు, ఇక భవిష్యత్తులో పోలవరం ప్రశ్నార్థకం అన్నటువంటి ప్రాజెక్టుని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు
ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇంత పెద్ద ఎత్తున పనులు చేస్తూ 2027 లక్ష్యానికి ఏదైతే పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నారో అది నెరవేరుతుంది అనేటువంటి మరి భావనతోటి ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ ఇటువంటి అబద్ధాలు అసత్యాలు ఇవాళ పోలవరంలో చూపించినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా నాణ్యత విషయంలో కానీ మరి ఈ రాజీ పడేటువంటి ప్రశ్నే లేదు. ఖచ్చితంగా బావర్ ఇంటర్నేషనల్ కంపెనీ ఎప్పటికప్పుడు ఇక్కడ మేఘా వాళ్ళు కూడా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఏజెన్సీ, వీళ్ళకి తోడు ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు కూడా ఇక్కడ పర్ఫెక్ట్ గా మేము అరేంజ్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఉన్నాం. ఎక్కడైనా ఏదైనా చిన్న ఏదైనా ఉంటే అవి కూడా మేము ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ దాన్ని క్లియర్ చేసుకుంటూ భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి వేల సంవత్సరాలు ఏ రకంగా అయితే ఒక శ్రీశైలం, ఒక నాగార్జునసాగర్, ఒక బాక్రా నంగల్ ఏ రకంగా అయితే సేవలు అందిస్తుందో అదే రకంగా భవిష్యత్తులో కూడా పోలవరం సేవలు అందించే విధంగా ఆ పోలవరం ప్రాజెక్టుని అనుకున్న షెడ్యూల్ ప్రకారమే నిర్మాణం చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. సాక్షి మీడియా గొంతు నొక్కాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి రోజా ఆక్షేపించారు. ఆ దిశలోనే వ్యూహాత్మకంగానే సాక్షి కార్యాలయంపై దాడులు చేయడంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి మహిళ అయి ఉండి కూడా రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ కల్పించలేని దయనీయ స్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. డైవర్షన్ పాలిటిక్స్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసుల్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి, సింపథైజర్స్ కి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నారు కదా. నిన్నైతే మరీ ఘోరమైన విషయం. అసలు ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు. అంత గొప్ప జర్నలిస్ట్. 70 ఏళ్ల వయసులో ఆయన మీద ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టి ఈరోజు హైదరాబాద్ నుంచి ఎలా మీరు తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. దీని గురించి మనం నిజంగా చాలా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ మార్నింగ్ అన్ని పేపర్లో ఉన్న హెడ్లైన్స్ ని డిస్కస్ చేసే క్రమంలో అమరావతిలో ఏ విధంగా రైతుల దగ్గర ఇప్పటికే 50,000 ఎకరాలు లాక్కొని వాళ్ళకి ఇంతవరకు ఏం చేయకుండా ఇంకా 50,000 ఎకరాలు దోచుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్న క్రమంలో ముందుకు వెళ్తుంటే అక్కడున్న రైతులు తిరగబడి ఇవ్వకుండా వాళ్ళ మీద ఎదురు తిరుగుతుంటే అది ప్రజలకు తెలియకూడదని దాని మీద సాక్షిలో డిస్కషన్ రావటం అనేది వాళ్ళకి నచ్చలేదు. డిస్కషన్ కు వచ్చిన ఒక జర్నలిస్టు ఒక మాట ఏదో మాట్లాడారని దాన్ని ఆ క్షణంలోనే కొమ్మినేని గారు ఖండించారు. నాకు తెలిసి ఆయన డిస్కషన్స్ లో ఎప్పుడూ కూడా ఎవరూ కూడా తప్పుగా మాట్లాడితే ఆయన ఒప్పుకోరు, వెంటనే ఖండిస్తారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఎవరో మాట్లాడిన దానికి తన తప్పు చేయకపోయినా క్షమాపణ కోరిన కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి సంబంధమే లేకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు జగన్ గారు, భారతమ్మ క్షమాపణ చెప్పాలి అని చంద్రబాబు నాయుడు, లోకేష్, హోంమంత్రి అనిత గారు డిమాండ్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలకి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, అనిత గారిని, లోకేష్ గారిని. క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే అది మొదట ఎవరు చెప్పాలో తెలుసా? కోడలు మగబిడ్డని కంటే అత్త సంతోషించదని ఆడవాళ్ల పుట్టుకనే అవమానించిన చంద్రబాబు నాయుడు ముందు క్షమాపణ చెప్పాలి. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి. అలాగే మీరు చూస్తే జగనన్న తన కూతుర్లు చూడటానికి లండన్ కి వెళ్ళినప్పుడు ఆయన గురించి నీచంగా మాట్లాడిన లోకేష్ క్షమాపణ చెప్పాలి. భారతమ్మ, విజయమ్మ గురించి నిన్న ఎంత ఘోరంగా మాట్లాడారో మీరు చూశారు అనిత గారు, ఆవిడ క్షమాపణ చెప్పాలి. నన్ను బండారు సత్యనారాయణ ద్వారా ఎంత దారుణంగా ఎంత బూతులతో మాట్లాడించారో దానికి బండారు సత్యనారాయణ మాట్లాడించిన చంద్రబాబు నాయుడు, లోకేష్ క్షమాపణ చెప్పాలి. గతంలో హోమ్ మినిస్టర్ గా చేసిన సుచరిత గారిని, అలాగే నన్ను చాలా వల్గర్ గా మాట్లాడిన ఇప్పటి స్పీకర్ బండారు సత్యనారాయణ గారు క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ మధ్య కాలంలో టీడీపీ ఆఫీస్ నుంచి
ఒక సైకో చేబ్రోల్ కిరణ్ అనేవాడు భారతి మేడంని ఎంత అసభ్యంగా మాట్లాడారో మీరు అందరూ కూడా గమనించారు. మరి టీడీపీ ఆఫీసులో అతనితో మాట్లాడించిన చంద్రబాబు నాయుడిని, లోకేష్ని క్షమాపణ చెప్పాలి, వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాలి అంత ఘోరంగా మాట్లాడినందుకు. నిన్న మీరు చూస్తే మూర్తి గారి డిబేట్లో సంబంధమే లేకుండా రేణుకా చౌదరి గారు ఎంత అడ్డదిడ్డంగా మాట్లాడుతుందో మనం గమనించాం. మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలేదు? మూర్తి గారి మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకు బిఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పలేదని నేను అడుగుతున్నాను. ఈరోజు సాక్షిలో మాట్లాడారన్నారు, అదే మాటలు ఆయన మాట్లాడిన విధానం తప్పు కృష్ణంరాజు అనే వ్యక్తి. కానీ అదే వార్తలు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చాయి, అదే న్యూస్ ఈటీవీలో వచ్చింది. మరి వాళ్ళ ఆఫీసుల మీద ఎందుకు దాడులు జరగలేదు? వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? కేవలం సాక్షి మీద ఎందుకు దాడులు చేస్తున్నారు? అలాగే ఎందుకు సాక్షిలో మాత్రమే ఈరోజు కొమ్మినేని గారి మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని నేను అడుగుతున్నాను. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి మహిళల విషయంలో సంకర జాతి అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. సజ్జల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహిళలను కించపరిచేలా సజ్జల మాట్లాడడం ఆయన మూర్ఖత్వానికి నిరసనమని ఘాటుగా విమర్శించారు. వైసీపీ పదే పదే తప్పులు చేస్తోందని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా షర్మిల తనపై జరిగిన సోషల్ మీడియా దాడిని కూడా ప్రస్తావించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ అందరినీ తన అక్క చెల్లెలుగా సంబోధిస్తారని, కానీ ఆయన సొంత చెల్లికే కనీస మర్యాద దక్కడం లేదని విమర్శించారు. అలాంటప్పుడు రాష్ట్రంలోని ఇతర మహిళలను ఆయన ఎలా గౌరవిస్తారని షర్మిల ప్రశ్నించారు. చెప్పాము, కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం లాంటి పార్టీ. ఈ పార్టీ రీజనల్ పార్టీస్ లాంటి పార్టీ కాదు. ఈ పార్టీలో చాలా స్వేచ్ఛ కూడా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం. ఈ మహాసముద్రంలో చెత్త కూడా ఉంటుంది. ఆ చెత్త అప్పుడప్పుడు పైకి లేస్తుంటుంది. దానికి మనం చేయగలిగింది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశానికి అవసరమైన పార్టీ. ఈరోజు మన రాజ్యాంగానికి సంరక్షించుకునే విషయంలో కూడా పోరాటం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇండియా బ్లాక్. అలాంటప్పుడు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీలో వెనక్కి లాగేవారు కూడా సహజం. మంచి ఉన్న చోట చెడు ఉంటుంది అన్నట్టుగా పార్టీ యాక్టివిటీస్ చేస్తున్న చోట పార్టీ పెరుగుతుంది అని యాంటీ పార్టీ యాక్టివిటీస్ చేసే వాళ్ళు కూడా సహజం. దానికోసమని ఇలా మీడియా నన్ను ప్రశ్నించడం కూడా నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎవరైతే యాంటీ పార్టీ యాక్టివిటీస్ చేస్తున్నారో వారి మీద కాంగ్రెస్ పార్టీ డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకుంటుంది. కాబట్టి నా మీదే కాదు, ఏ స్థాయిలో అయినా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ జనాలలో ఆదరణ పెంచుకుంటున్న సమయంలో నా మీదే కాదు, డిసిసిల మీదైనా, కోఆర్డినేటర్ల మీదైనా, ఇలా ఏ స్థాయిలో అయినా ఎక్కడ ఏ యాంటీ పార్టీ యాక్టివిస్టులు ఇలా తయారయ్యి దుష్ప్రచారం చేసినా కూడా ఎదుర్కోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. సజ్జల రామకృష్ణ గారు మహిళలని ఏ మహిళలైతే కడుపు మంటకి గురై వేసేల రాజధాని అని ఎలా అయితే వాళ్ళకు అవమానం కలిగించినట్టు భావించి ఎంతమంది అయితే ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు పిశాచులని, రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారని, చాలా నీచంగా సంకర జాతి అని చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషీ లేదు. అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఇది వైసీపీకి కొత్తేమీ కాదు. ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా, భార్గవ గారు కూడా నన్ను కూడా వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు, ఒక మహిళనని చూడలేదు, ఒక తల్లినని చూడలేదు. చాలా కించపరిచిన సందర్భాలు అనేకం. జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు, నా అక్క చెల్లెలు అని. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి, వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి. మీ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు, మీకు ఓట్లేసిన మహిళలు, మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు, కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే అది కూడా
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.